హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవన్నీ మనకు సెట్ అవ్వు కానీ డైరెక్ట్ పాయింట్కి వద్దాం. అయితే నేను ఈ లాంగ్ వీడియోలో నేను మీషోలోంచి తీసుకున్న అన్ని ప్రొడక్ట్స్ని మీకు చూపించాలనుకుంటున్నా. ఇదైతే పార్ట్ 1 అనమాట. ఇప్పుడు కొత్తగా తీసుకున్నవే కాదు, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. వాటి క్వాలిటీ కానీ మనిందా లేదా అనేది నేను చూపిస్తాను. అయితే ఫస్ట్ అయితే కుబేర్ కుంజం, ఏదైతే రీసెంట్గానే తీసుకున్నా. దీని లింక్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను, యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు లింక్ అని పెట్టండి, అది మాత్రమే వర్కౌట్ అవుతుంది. యూట్యూబ్లో నాకు తెలియదు. మీషో క్రియేటర్ క్లబ్లో నేను జాయిన్ అయ్యాను కాబట్టి నా పాత ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి కాటన్ సారీ అనమాట. నేను దీన్ని పెట్టి ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. ఇప్పటికి 2-3 టైమ్స్ వేసుకున్నా. దీని క్వాలిటీ చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. బేసిక్గా ఈ సారీ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. రీసెంట్గా ట్రెండ్ అవుతుంది కదా కాటన్ చీరలు కూడా, మన ట్రెండింగ్ అమ్మాయిలు కూడా వేసుకుంటున్నారు. ఇంక ఇది వచ్చేసి అక్క కొనిచ్చింది అనమాట నాకు, అది కూడా ఈ మీషోలోనే కొనిచ్చింది. దీన్ని నేను ఒకసారి వేసుకున్నా, తర్వాత బీరువాలో పెట్టేశాను. అలా బీరువాలో మరుగుతుంది. ఇంకా ఇది నా ఫేవరెట్. దీన్ని ఏమంటారు అబ్బా, అదే పాపిడి బిళ్ళ. నేను పెళ్ళి టైంలో తీసుకున్నా, అంటే 4 ఇయర్స్ అయింది. 150 రేంజ్లో ఎంత వచ్చింది నాకు అప్పుడు. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే నేను చెప్పలేను. ఇంకా ఇది కూడా నేను పెళ్ళి టైంలోనే తీసుకున్నా. ఇది అండ్ దీంతో పాటు మెడకి పెట్టుకునేది కూడా వచ్చింది. 700 ఎంతో పడింది. నా పెళ్ళిలో వేసుకున్నాను అనమాట. ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ వేసి ఉంటాను. మేబీ ప్రతి ఫంక్షన్స్కి అన్నిటికీ ఇవే వాడుతూ ఉంటా. కానీ ఎప్పుడు పోయినట్టు కానీ, అంటే డ్యామేజ్ అవ్వడం కానీ లేదు. ఇంక ఇది వచ్చేసి వడ్లారం. ఇది కూడా పెళ్లి టైంలోనే తీసుకున్నా, అందులో మీషోలోనే తీసుకున్నాను. అంటే చిన్నగా క్రాక్ వచ్చింది, చివర ఇరిగింది. దాన్ని నేను మళ్ళీ సెట్ చేసేసుకున్నాను అనుకోండి. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ చోకరు. ఇది కూడా పెళ్ళి టైంలోనే తీసుకున్నా, పెళ్ళికే వేసుకున్నా, మళ్ళీ ఒకసారి వేసుకున్నాను. ఇది నాకు 350 రేంజ్లో వచ్చింది. దీని క్వాలిటీ అయితే నేను అసలు చెప్పలేను. బయట చాలా తిరిగాను, నేను ఎన్ని షాపులు తిరిగాను, అన్నిటిలోనూ 1000 పైనే ఉంది. నాకు మీషోలో మాత్రమే 350 రేంజ్లో వచ్చిందనమాట. ఇంక ఇవి ఫ్లిప్కార్ట్లో అనుకుంటా తీసుకున్నాను, మీషోలో కాదు. అది కూడా ఆన్లైన్ ప్రోడక్టే కదా, సో అందుకని చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా, ఇది కూడా మీషోలో కాదు. నాకు ఇదంటే ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. అసలు ఆ పూసలు ఉన్నాయి చూడండి, పింక్ కలర్వి, పచ్చ కలర్వి. అసలు తక్కువ రేటుకి ఎందుకు మీషో వాడు సేల్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అదే ఫ్లిప్కార్ట్ అనుకోండి పోనీ, ఇది కూడా తక్కువ రేటుకి వచ్చింది. మేబీ 900 ఏమో ఎంతో పడింది, నాకు గుర్తులేదు. ఇంకా ఈ వీడియో ఎందుకు చేశాను అంటే, చెప్పాను కదా మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యాను కాబట్టి నా దగ్గర ఉన్న మీషో ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపించాలి, అండ్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి చూపిద్దాము అని ఒక చిన్న వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వీడియో స్టార్ట్ చేసి ఒక 7 months బ్యాక్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేయడం కాదు, చేశాను అంతే, వీడియోస్ అయితే పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పుడు పెట్టాలి అని అనిపించింది. సో నా లాంగ్ వీడియో ఈ వీడియో పెడుతున్నాను. బేసిక్గా నా వీడియోస్లో వంటలు అండ్ వ్లాగ్స్ ఉంటాయి, ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఇవి. ఇంకా నుంచైనా నేను చెయ్యాలి అనుకుంటున్నా. సో దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. నాకున్న 115 అంటే 115 మెంబర్స్ ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్ని నేను అడిగేది ఏంటంటే, ప్లీజ్ కొంచెం లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, కనీసం లైక్ అన్నా కొట్టండి అబ్బా. మీరు లైక్ చేస్తే కనీసం ఆ వీడియో ఇంకో 5గురికో 10 మందికో కనిపిస్తుంది. మీరు అసలు లైక్ చేయకుండా కట్ చేసి చూస్తే ఎవరు చూస్తారబ్బా, చూడరు కదా. అసలు వీడియోలో మ్యాటర్ ఉందా మ్యాటర్ లేదా అన్న విషయం పక్కన పెడితే, నేను ఏదో వీడియోస్ చేస్తాననే కదా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ముందు మీరు పుషప్ ఇవ్వండి నాకు, లైక్ చేసి, లైక్ మాత్రమే చేయండి పోనీ. ఇక పార్ట్ 2లో కూడా నా కొన్ని మీషో ప్రొడక్ట్స్ ఉన్నాయి, పాతవి అలాగే కొత్తవి కూడా కలిపి 2 కూడా చూపిస్తాను. నచ్చితే పర్చేస్ చేసుకోండి, మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే తక్కువగా వస్తున్నప్పుడు ఎందుకు మనం వదులుకోవడం చెప్పండి, ఎక్కువ రేట్లు పెట్టి బయట తీసుకోవడం. అలా బయట తీసుకోవద్దని నేను చెప్పట్లే, జస్ట్ నాకు తక్కువగా వచ్చినాయి కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను.
చేయాలా వద్దా కామెంట్స్లో చెప్పండి, చేయమంటే చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్, టాటా.